యాదగిరిగుట్టలో దళిత హక్కుల పోరాట సమితి శిక్షణా తరగతులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలవడం దురదృష్టమన్నాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్లే ఓడిపోయాడని స్పష్టం చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సునామీ అంబేద్కర్ పేరుతో ఆటోమేటిక్ గా జనం అందరూ పోతారు. సమాజంలో నీ డిహెచ్పిఎస్ తోడు ఎందుకంటే నీ దళితుల్ని నీ వైపు రాబట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. మనం ఇవాళ మీరు తీర్మానం చేసుకుని ఈ క్లాస్ ద్వారా దళిత వాళ్ళలోనే మీ ఫోకస్ అంతా ఉండాలి. ఇవాళ మన డిహెచ్పిఎస్ సంఘం వర్గ చైతన్యాన్ని కల్పించి వర్గ పోరాటం వైపు తీసుకెళ్లి ఆ విధంగా చివరికి వర్గరహిత సమాజం దళితులు అనేదాన్ని విస్మరించకుండా దళిత వాళ్ళలో మనం పనిచేయాలి. దళితుల్ని ఏం అభివృద్ధి జరిగింది మేము వచ్చేటప్పుడు చూశారు. ఏమంత పెద్ద అయితే ఆ గుట్టలే కొన్ని తీసేశారు అన్నారు. అసలు ఏం జరుగుతుంది దానిపైన అంటే కేసీఆర్ గారు మొత్తం తన ఇష్టమైన పద్ధతుల్లో దానికి లెక్కలు లేవు. ఇవాళ వచ్చింది ఇవాళ దానిలో మన కరెంటు దాని మీద ఛత్తీస్గఢ్కి 6,000 కోట్లు అదనంగా ఇచ్చారు. అంటే 6,000 కోట్లు తిన్నారు. ఆ పేరు ఎక్కువ లారూసి కిడ్ ప్రోకో మామూలుగా యూనిట్ 3.5 అయితే దానికి ఎక్కువ రేటు పెట్టుకుంటారు, కొనుగోలు చేసుకుంటారు. ఆ కొనుగోలు చేసుకున్న దానికి మళ్ళీ వీళ్ళకి ఇందులో వాటాలు ఇవన్నీ ఇట్లా ప్రతి దానిలో వాటాలతో నడిచినట్టు మనకు అర్థమవుతుంది. కాళేశ్వరం కానీ అవన్నీ ప్రత్యేకించి చెప్పింది వాళ్ళ యాదగిరికి సంబంధించి ఖచ్చితంగా విచారణ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఆ బీజేపీ ఆ క్రమంలోనే నిరంకుశత్వం ఈడీలు సిబిఐలు లేకపోతే ఇతర అనేక పద్ధతుల్లో దాడులు వీటన్నిటికీ ప్రజలు చెప్పి పెట్టారు. అంటే టెక్నికల్గా మీరు గెలిచారు తప్పితే ప్రాక్టికల్గా మీరు ఓడిపోయారు. ఈ భారతదేశ ఓటర్స్కి మనం ధన్యవాదాలు చెప్పాలి. భారతదేశ ప్రజలకు మనం ధన్యవాదాలు చెప్పాలి. అదే పద్ధతిలో పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. అదే పద్ధతిలో మన దగ్గర ఉన్న కేసీఆర్ అటు ముందు ఓడిపోయారు. మీరు అర్థం చేసుకోండి, వీళ్ళ ముగ్గురు మైండ్ సెట్ ఒకటే. కొద్దిగా హావభావాల్లో బాడీ లాంగ్వేజ్లో కొద్దిగా తేడా ఉంటుంది. ఈయనేమో రొమ్మీర్సులు చెప్తాడు, ఇంకొక ఆయనేమో ఒక మూలను ఉన్నట్టు కూడా చెప్తాడు కనపడకుండా, ఇంకొక ఆయనేమో ఇంకో టైంలో చెప్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఇలా లోపల ఉన్న ఆలోచన అంతా నియంత్రణ వాళ్ళు ఈ పరిపాలన కోసం నియంత్రితం ఎక్కడ ఉంటే ఈ ముగ్గురే మనకి తార్కాలు. ఇవాళ బీజేపీని ఇంకా మరింతగా తెలంగాణలో రాకుండా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దురదృష్టవశాత్తు కొన్ని స్థానాలు అవి గెలిచారు. ఆ స్థానాలు అది వాళ్ళ బలం కాదు. టీఆర్ఎస్ తనను తాను అర్పణ చేసుకుని అంటే వాడు చెప్పి చేశాడా లేదా వాళ్ళ పార్టీని నిలబెట్టుకోలేకపోయారా అది వేరు. ఒక ఆర్గనైజ్డ్గా ఓట్లు ట్రాన్స్ఫర్ చేయించారా షిఫ్ట్ చేయించారని అది కొన్ని చోట్ల అప్లై చేయించారు. బాగా బలంగా గెలుస్తారని కొన్ని చోట్ల ఓట్లు షిఫ్ట్ చేయించారు. మల్కాజ్గిరి అది చేవెళ్ళ కొన్ని చోట్ల షిఫ్ట్ చేయించారు. కొన్ని ఆటోమేటిక్గా పోయింది. ఆ విధంగా బీఆర్ఎస్ అనేది బతికొండాలని నేను కోరుకుంటున్నాను. అది రాయండి, బీఆర్ఎస్ బతికొండాలి. బీఆర్ఎస్ని మీరు చంపుకోకండి అని కేసీఆర్ గారిని నేను కోరుతున్నాను. మీరు బీఆర్ఎస్ని చంపుకుని ఎవరు బీజేపీని బతికిస్తే మీ బీఆర్ఎస్ వాళ్ళు అందరిలో చేరితే దానికి విలువలే లేవు. మీరు చెప్పిన మాటలు విలువలే లేవు.